ఆ గాయాలని గుణపాఠాలు అనుకోవాలి. ఆ గాయాలని ఆయుధాలుగా మార్చుకుని బ్రతుకు పోరాటం కొనసాగించాలి. అందుకే నా కాళ్ల మీద నేను నిలబడ్డానికి బయలుదేరుతున్నాను. మాటలతో వేధించి వెంటాడిన శ్రీకర్ వెంట పడాల్సిన అవసరం నాకు లేదక్కా. శభాష్! జయహో వీరనారి, నీకు విజయం వరించుగాక. నీ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలుసా? యుద్ధరంగంలో రక్తపు మడుగులో పడిపోయినవాడు కూడా తిరిగి నిలబడి యుద్ధం చేయగలిగేలా ఉన్నాయి. జీవితంలో ఇంకేం సాధించలేము అనుకునేవాడు కూడా తిరిగి విజయం వైపు పయనించేలా ఉన్నాయి. మాటలు కాదవి, పగబట్టిన పరిస్థితుల మీద నువ్వు ఎక్కుపెట్టిన బాణాలు. పదాలు కావవి, నిన్ను అవమానించిన వాళ్ల మీదికి నువ్వు విసిరిన శబదాలు. శభాషవని, శభాష్! నా కూతురిని కూడా నీలాగే ధైర్యవంతురాల్లా పెంచుతాను. ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల నీలా ఉంటే ఏ ఆడపిల్ల ఆత్మహత్య చేసుకునే అవసరమే ఉండదు. నువ్వన్నట్టు ఖచ్చితంగా శ్రీకర్ వాళ్ళు తప్పు తెలుసుకుని వస్తారు, నీ కాళ్ల మీద పడతారు. నువ్వు నాలో నింపిన ఆత్మవిశ్వాసంతో ఈరోజు నేను మంచివాడిలా మారి బాధ్యత గలవాడిలా తయారయ్యాను. నీ ఆత్మవిశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. నీకు తిరుగులేదు. ముందడుగు వెయ్యవని. వెళ్ళు.